హలో ఫుడీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 వీడియో. ఈరోజు మనం అయితే చిట్టినాడు చికెన్ ఆంధ్ర స్టైల్ అయితే చేసుకోబోతున్నాం. సో చాలా స్పైసీ అండ్ చాలా టేస్టీగా మనమైతే ఈ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. సో ప్రతి స్టెప్ బై స్టెప్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఈ కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నాన్ వెజ్ అందరు చికెన్ కర్రీ వండుకుంటారు, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది అది మన స్పెషల్. సో లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే పక్కన లైక్ సింబల్ కూడా కొట్టేయండి. సో జిగల్ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో మనం చికెన్ కర్రీకి చేసుకునే ముందు మనమైతే కొంచెం చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఆ మ్యారినేషన్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను వీడియోలో అన్నీ చెప్తాను. సో ఫస్ట్ నేనైతే మాత్రం పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో ఇంట్లో కావాల్సినవి ఏంటంటే, సో చూసుకోవచ్చు, ముందుగా మనమైతే 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. సో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అదే చికెన్ మసాలా అన్నమాట. నాకు టీ స్పూన్ లేదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మన కర్రీ కాబట్టి. 50 గ్రామ్స్ ఆఫ్ కర్డ్. సో జనరల్గా చాలామందికి డౌట్లు వస్తుంటాయి, చికెన్ కర్రీలో కర్రీ ఏంట్రా అని, కర్డ్ ఏంట్రా అని. సో పెరుగు మనం ఎందుకు వేసుకున్నాం అంటే, చికెన్ చిట్నాడు తమిళనాడు స్టైల్ కాబట్టి, సో మనం దాన్ని కొంచెం ఆంధ్ర స్టైల్లో మార్చి రెసిపీ అలాంటితో ట్రై చేయడం కోసం అయితే నేనైతే కర్డ్ అయితే కలిపాను. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 30 మినిట్స్ మనం ఇలా వండించాలి. సో మనకి కర్రీ కావాల్సిన అయితే అనమాట 2 ఆనియన్స్, టమాటో, ఇంకా 3 గ్రీన్ చిల్లీ, పసుపు. సో హోల్ స్పైసెస్ అనేది చాలా ముఖ్యం, బట్ నా దగ్గర లేవు. మీరు ఉంటే కానీ మీరు కూడా వేసుకోండి. మిర్చి వేసుకోవాలి, మిర్చి. అందులో మనం టాస్ అయిన తర్వాత ఈ టైం ఏం చేస్తామంటే, మనం అప్పటికి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొంచెం లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటాం. సో మనం చూసుకోవచ్చు, మనకైతే మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది.
ఇందులో ఒక 20-30 ml ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చికెన్లో చాలా వాటర్ ఉంటుంది, అది మనం మేనేజ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చికెన్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. చికెన్కి ఎప్పుడు కూడా వాటర్ అయితే మనం ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి. అది ఎందుకనేది నేను మీకు ముందు మీకు అర్థమవుతుంది, నేను మీకు చెప్పడం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా మిక్స్ చేసుకుని నీట్గా మనం ఇంట్లో లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. వేరే లెవెల్ ఉంది. అయిపోయిందండి, గ్రేవీ కూడా దగ్గర పడుతుంది, చూసుకోవచ్చు ఇలా దగ్గర పడింది అనేది. సో మీరు కొంచెం వాటర్ కావాలంటే అలా ఉండి ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఇలా మంచిగా గ్రేవీ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఆఫ్ చేసుకుందాం. సో ఇదండి చికెన్ చిట్టినాడు ఆంధ్ర స్టైల్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో ఛానల్కి ఎవరైనా కనుక కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. సో మీరు ఇచ్చే ప్రతి సపోర్ట్ నాకు మళ్ళీ ఇంకో వీడియో చేయాలన్న స్ఫూర్తిని అయితే నాకు ఇస్తుంది. సో జై హింద్, మళ్ళీ కలుద్దాం. మంచిగా మనం గార్నిష్ విత్ కొరియాండర్ తీసుకోవచ్చు.